హాయ్ అండి. వెల్కమ్ టు హల్నీస్ కిచెన్. ఈ వీడియోలో మనం మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మీరు రెగ్యులర్గా కొబ్బరి పచ్చడి చేస్తుంటారు కదా, ఈసారి మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడి. ఈ పచ్చడికి మనకి కావాల్సింది అరచెక్క కొబ్బరికాయ, ఒక చిన్న పుల్ల మామిడికాయ, తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర, మినప్పప్పు శనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు. చూసారు కదా, ఈ కొబ్బరి చెక్కకు సరిపడా మామిడికాయ అనేది మనం తీసుకోవాలి. మనం కొబ్బరి చెక్కని ముక్కల కింద చేసుకుంటే ఎంత అయితే వస్తుందో అందులో హాఫ్ పుల్ల మామిడికాయ ముక్కల్ని మనం తీసుకోవాలి. చూసారు కదా, ఇది చిన్న కాయ. సో నేను ఫుల్ కాయ వేసేసుకుంటున్నాను. మీరు గనక ఒక పెద్ద మామిడికాయ గనక తీసుకుంటే అందులో సగం చెక్క వేసుకోవాలండి. ముందుగా మనము మామిడికాయను తీసుకొని జీడేమైనా కారితే కనుక అది పోయేదాకా బాగా వాష్ చేసుకోవాలండి. మీరు ఈ పచ్చడిలో మామిడికాయ చెక్కు తీసుకొని మాత్రమే వేసుకోవాలి. చెక్కు తీయకపోతే మీకు పులుపు కన్నా ఈ తొక్క వగరు అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి చెక్కు తీసేసి ఒకసారి వాష్ చేసుకొని మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. చూసారు కదా, మామిడికాయని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కొబ్బరికాయని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మనం ముందు అనుకున్నట్లుగా కొబ్బరికాయ ముక్కల్లో సగం అనేది ఈ మామిడికాయ ముక్కలు ఉండాలి. చూసారు కదా, కొబ్బరి ముక్కల్లో సగం ఉన్నాయి ఈ మామిడికాయ ముక్కలు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ తీసుకోవాలండి. మీకు మామూలు కొబ్బరి పచ్చడి కన్నా ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడిలో పచ్చిమిరపకాయలు అనేవి కొద్దిగా ఎక్కువగా పడతాయి. ఇప్పుడు ముందుగా మనం కళాయి తీసుకొని నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు అందులో వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర. ఆవాలు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఇందులో మనం పప్పులు వేసుకోవాలండి. మినప్పప్పు శనగపప్పు. నేను ఈ తాలింపు కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలతో పాటు మిక్సీలో వేయడానికని వేస్తున్నానండి. మీరు లాస్ట్లో మళ్ళీ తాలింపు వేసుకోవాల్సి ఉంటుంది. పప్పులు ఎర్రగా ఏగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఇందులో వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేస్తే పేలుతాయండి. దాన్ని మనం సగం కింద విరుపుకొని వాటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని వెంటనే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో ఈ వేడిదనానికి పచ్చిమిరపకాయ అనేది కొంచెం ఫ్రై అవుతుంది. ఇప్పుడు పచ్చివాసన పోతుంది, అలాగని డీప్ ఫ్రై కూడా అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా పచ్చిమిరపకాయని మనం వేపుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని మనం చల్లారపెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పచ్చిమిరపకాయకి చిన్న ఘాటైనా పెట్టుకోవాలి, లేదు అంటే చేత్తో సకానికైనా విరుపుకోవాలి. లేదు అంటే అవి పేలి ఆయిల్ మొహం మీద తుల్లుతుంది. చల్లారిన తర్వాత ముందుగా పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఎందుకంటే మనకి పప్పులు నలగడానికి టైం పడుతుంది. దీనిపైన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బరకగా ఒకసారి మీరు గ్రైండ్ చేసుకోండి. పప్పులు అనేవి కంప్లీట్గా నలగకూడదు. ఇప్పుడు దీనిపైన మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మనం బరకగా చేసుకున్నట్లయితే రోటి పచ్చడిలాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు. ఈ పచ్చడి మనకి అన్నంతోని అలాగే టిఫిన్స్తోని తినడానికి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.